ఉన్నారు. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు అభ్యర్థులను గెలుపు కోసం కలిశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం దృష్ట్యా మిగిలిన అభివృద్ధిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రత్యేక డీపీఆర్, మంచినీటి, సీసీ రోడ్, డ్రైనేజ్ వ్యవస్థలతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలు, విద్య, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు కూడా కొనసాగుతుందన్నారు. సక్రమంగా చేయడం జరుగుతున్న విషయాన్ని మీరు తీసుకొస్తున్నారు. ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు మన సోదరు. వాళ్ళ ఎన్ని సామాన్య చాలా స్పష్టంగా చెప్పాడు. ఉచిత బస్ సౌకర్యం దగ్గర మొదలు పెడితే, అదేవిధంగా 200 కరెంటు ఉచితంగా, అన్న బియ్యము, అదే కాకుండా గ్యాస్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఇక్కడ మెప్మా సభ్యులు ఉన్నారు, మహిళా సోదరి మనులు. పావుల వడ్డీ రుణమాఫీ చేసిందా గత ప్రభుత్వం, కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం పావుల వడ్డీ రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మీకు చీరలు ఇచ్చినాం. అదే కాకుండా 10 సంవత్సరాలలో మీరు ఒకసారి ఆలోచించాలి, డబుల్ బెడ్రూమ్ ఇన్లైన్ అధికారంలోకి వచ్చిన 2014లో. ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి భక్తులను దర్శించి మొక్కులు చెల్లించారు. సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం తాగునీరు, శానిటేషన్, రవాణా సౌకర్యాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తున శానిటేషన్ సిబ్బందిని కేటాయించి దాదాపుగా 5,000 మందిని ముందు నుంచి కూడా డిప్లాయ్ చేసి, మరి భక్తులు ఎందుకంటే ముందస్తు నుంచే మన దగ్గరకు వచ్చిపోతున్న క్రమంలో, లక్షల మంది వచ్చిపోతున్న క్రమంలో వ్యర్థాలన్నీ వదులుతుంటే మరి జాతర టైంలో ఇబ్బంది అవుతుందని దాదాపుగా మరి 30 రోజుల ముందు నుంచి కూడా మేము ఆ యొక్క శానిటేషన్ సిబ్బందిని అలొకేషన్ చేసి శుభ్రంగా ఉంచుకోవడం జరిగింది. బాధ నేను ఇక్కడ చాలాసార్లు చూసినాం కాబట్టి మరి ఈసారి ఇంకా అప్రమత్తంగా చేసి ఎక్కడికక్కడ ఎలాంటి వ్యర్థాలు లేకుండా తీసేయించి పరిశుభ్రంగా మేడారాన్ని శుభ్రమైనటువంటి మేడారంగా మరి నీట్గా మెయింటైన్ చేయడం కోసం ఇక్కడే డిపిఓ గారు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో కష్టమైన, ఒక్కొక్కసారి ఎంత జీతాలు ఇచ్చినా వ్యర్థాలు ఎత్తాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. సో అంత శ్రమ కోర్చి పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారి కుటుంబాలను సమ్మక్క సారలమ్మ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నిర్మల్ రూరల్ ఎల్లపల్లి వాసవి వరల్డ్ స్కూల్లో సీఎం కప్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. 8 మండలాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. ఈ పోటీలు యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, అధికారులు, డీఈఓ, డీవైఎస్ఓ, రూరల్ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేటలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం జిల్లా పోలీసులు, టీఎస్ఎస్పీ బెటాలియన్ భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్ తెలిపారు. ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ శోభారాణి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం జరిగింది. వార్డుల వారీ గడప గడప తిరిగి ప్రజలతో భేటీ అయి మద్దతు కోరారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. అది కాదు ఎక్కువ అయిపిస్తుంది. నెరవేరిందని చెప్పి చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మేము ఆ గ్రామాల్లో తిరుగుతుంటే, ఆ వార్డులలో తిరుగుతుంటే ఇంకా చాలా మందికి ఇళ్ళు అవసరం ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఎంతోమంది పిల్లలు పెళ్ళై ఎంతోమంది చాలా బాధేస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మళ్ళీ 2వ విడతగా మళ్ళీ ఇండ్లు మంజూరు చేస్తానని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ 5వ వార్డు అభ్యర్థిగా సిపిఐ నేత ఎనం రాధ ప్రజల ముందుకొచ్చి వారి సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఇవ్వాలని ఆకాంక్షించారు. అభ్యర్థి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వార్డు అభివృద్ధి కోసం ప్రతి విధమైన కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రామగిరి రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరగగా ఉత్సవ కమిటీ కొన్ని క్లబ్ డాన్సర్లను రప్పించి ఫోక్ సాంగ్లతో చిందులు నిర్వహించడం వల్ల భక్తుల్లో విభిన్న స్పందనలు వెలువడ్డాయి. ముక్కున వేలేసుకున్న భక్తులు పవిత్రమైన ఆలయంలో సంస్కృతికి విరుద్ధమైన చర్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Math. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె చెరువులో విద్యుద్ఘాతంతో లైన్మెన్ ఆకునూరి సతీష్ మృతి చెందాడు. పని సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద జరిగిన ఈ విషాద ఘటనపై అధికారులు సరైన స్పందన అందించకపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు, తోటి లైన్మెన్లు మైలర్దేవపల్లి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి డాక్టర్ రాజుగౌడ్, 28వ వార్డు అభ్యర్థి డాక్టర్ సంధ్యారాణి ప్రజల ఆశీస్సులతో గెలుపు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున వార్డు సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, దేశపాండే, పట్టణ అధ్యక్షులు దోమల విజయ్, మాజీ కౌన్సిలర్ శ్రీపతిరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా రావాలి. ఇప్పుడు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఒరగబెట్టింది ఏమి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళు కూడా. ఎందుకంటే ఓటర్లే రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే బీజేపీ గెలుపు ఖాయమైంది అయిపోయింది. గత 30 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి చేసిందో ప్రజలందరికీ మేము చూపిస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు. రోజు కూడా మేము ఇంటింటికి వెళ్తే వాళ్ళు రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ,
ఆ తాగునీటి సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఆ సమస్యలన్నిటి కూడా మేము నోట్ చేసుకుంటున్నాం, వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పగానే అవతల పార్టీ వాళ్ళు ప్రొసీడింగ్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మన టౌన్ ప్రెసిడెంట్ ముద్దం విజయ్ గారికి, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జు దేశపాండే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కప్ప మమత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి మార్గంలో నడుస్తుందని, రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, మెడికల్ కాలేజ్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రతి ఇంట్లో వెలుగులు నింపినట్లు గుర్తు చేశారు. బొగ్గుల చందు, మల్లేశం, స్వామి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ కౌన్సిల్ ఏరియాలో గజ్వేల్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. చాలా మంచి స్పందన ఉన్నది. ఏ ఇంటికి పోయినా మాకు అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉన్న సౌలతులే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేయలేదని వాళ్ళే మాకు చెప్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం జరిగింది మున్సిపాలిటీ మీద. ఈత పథకాలు ఏవైతే ఉన్నాయో, మరి పెన్షన్ తీసుకున్నా సరే, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా సరే, రైతు బంధు తీసుకున్నా సరే, రైతు బీమా తీసుకున్నా సరే, సాది ముబరక్ తీసుకున్నా సరే, రంజాన్ తోఫా తీసుకున్నా సరే, బతుకమ్మ చీరలు తీసుకున్నా సరే, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పెద్దగా ఉంది. ఒకసారి చేసే అభివృద్ధి పనులు 1 కాదు 2 కాదు, 100ల కొద్ది ఉన్నాయి. ప్రీ బస్ లో ఆడలు కొట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు, మరి సొసైటీలో ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో బస్టాండ్ మరమ్మతులు, 50 పడకల ఆసుపత్రి, మార్కెట్ పనులకు శంకుస్థాపనలు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పనులు చేయకుండా పాత పనులకు రిబ్బన్ కటింగ్ చేస్తుందని విమర్శించారు. హామీలు, గ్యారంటీల అమలు జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. 15 వార్డుల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతుల మీద సోయి లేదు. ఎంతసేపు వాళ్ళ పంచాయతీ వాళ్ళ కొట్లాటనే సరిపోయి ప్రజల కోణంలో ఆలోచన చేస్తలేదు. అదే కేసీఆర్ గారికి వాళ్ళకున్న తేడా. కేసీఆర్ గారు నా ప్రాణం పోయినా సరే అని కొట్లాడి తెలంగాణ తెచ్చింది కాబట్టి మీరెవ్వరు అడగకుండా రైతు బంధు ఇచ్చిండు, మీరెవ్వరు అడగకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మీరెవ్వరు అడగకుండా మిషన్ భగీరథ లాంటి పథకం పెట్టిండు, రైతు బంధు పెట్టిండు. ఇన్ని కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గారిని చిన్న పొరపాటుతో ఓడగొట్టుకున్నాం. కానీ ఇలా మీకు మంచి అవకాశం వచ్చింది. మళ్ళా 2.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు వచ్చేది బరాబర్గా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కొండల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. వార్డు అభివృద్ధి కోసం కొండల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 20వ వార్డు ప్రజల చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి పోయినా ఒక మంచి స్పందన ఉన్నది. గతంలో కూడా ఇక్కడ మేము పనిచేసినాము, కాకపోతే అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయింది జనంలో. ఎందుకు అయిందని ఒక ఆలోచన మాకు కూడా వచ్చింది. ఎందుకు అయిందంటే ఈరోజు రేవంత్ అన్న సర్కార్లో ప్రజాపాలన భాగంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు బడుగు బలైన వర్గాలందరికీ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకం చేరుతుంది. ఎందుకంటే ప్రజలకి చెప్పుకుంటూ నడుస్తున్నాము. ఏదంటే ఇప్పటి వరకు ఇక్కడ ఒక కౌన్సిలర్ టీఆర్ఎస్ నుంచి నిలిచిన కౌన్సిలర్ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా కొండలన్నని గెలిపించి మీరు మీ వార్డ్ని అభివృద్ధి చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తరఫున నిలిచిపోయిన కొండల్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువ మెజారిటీ తోటి గెలిపించాలి అని మేము కోరుతున్నాం. జనగామ
జనగామ పట్టణంలోని బ్రిడ్జ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ ను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగపోయిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీర్పేట గ్రామానికి చెందిన అభి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భరద్వాజ్ గెలుపు కోసం నిర్వహించిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో ఎమ్మెల్యే హోటల్లో చాయ్ పోస్తూ మార్కెట్లో కూరగాయలమ్మతూ సామాన్యులతో మమేకమై హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అభ్యర్థి భరద్వాజ్ మాట్లాడుతూ చెరువు అభివృద్ధి, డ్రైనేజ్, వీధి దీపాల ఏర్పాటుతో వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కూడా నేను ప్రభుత్వం వారితో మాట్లాడి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు చేరేట్టు నేను చూస్తాను. ఇది నేను హామీ ఇస్తున్నాను. అలాగే రంగప్ప చెరువు అభివృద్ధికి నేను కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ వాళ్ళే వార్డు సభ్యులుగా ఉన్నారు, కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు ఎట్లాంటి నిధులు వాళ్ళు ఇవ్వలేదు. కావున ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కావున అందరు కాంగ్రెస్కి ఓటేసి నన్ను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపెడతాను. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 12వ వార్డు అభ్యర్థి కోడెల మౌనిషా దిలీప్, 21వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ గెలుపు కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ములుగూరి భిక్షపతితో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు లేదని విమర్శించారు. బంగారు తెలంగాణ 1,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డది మన రాష్ట్రం. అదే చంద్రశేఖరరావు గారి నోటితోటి ఉద్యమం సందర్భంలో చాలా విషయాలు చెప్పాడు. మనది మొత్తము రాష్ట్రము బంగారు తెలంగాణ. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ప్రతి కుటుంబం కూడా బంగారు భవిష్యత్తు అందిస్తానని చెప్పిన మాట దయచేసి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. 5గురికి రాజకీయ పునరావేశం కల్పించుకున్నారు. 5గురికి రాజకీయ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ కుటుంబమే పరిపాలన చేసింది, చంద్రశేఖరరావు కుటుంబమే. మరి ఆయన అన్న బంగారు తెలంగాణ ఎక్కడుంది అని అడుగుతున్నా. నేను అడుగుతున్న ప్రతి సోదరు కూడా మీరు ఆలోచించండి. 10 సంవత్సరాలలో మీ కుటుంబం ఏమన్నా అభివృద్ధి చెందిందా? మీరు దారిద్ర్య రేఖలు తగ్గిన వాళ్ళు మీరు పైకి వచ్చారా అని చెప్పి అడుగుతున్నా. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.